ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న వెంచర్ వచ్చేసి శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వాళ్ళ వెంచరే. అంటే వీళ్ళ వెంచర్ గురించి మనం ప్రీవియస్గా ఒక 2 వీడియోస్ కూడా చూసాము. సో ఇప్పుడు ఆ 2 వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లోను అలాగే మీకు పైన కార్డ్స్ రూపంలో కూడా ఇస్తామన్నమాట. సో ఇప్పుడు అయితే ఏంటంటే మన ఇక్కడ ఖమ్మంలో వచ్చిన వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, సో మనం ఇక్కడ వీళ్ళ దగ్గరే మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు దేనికి ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇప్పుడు ఆ వెంచర్ యొక్క స్పెషలిస్టు లేదంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి వచ్చేసి మన సీనియర్ ఏజెంట్స్ అనేది ఇక్కడ ఉన్నారు, అవైలబిలిటీలో ఉన్నారు. ఓకే, సో అసలు ఈ వెంచర్ ఎక్కడుంది, సో నెక్స్ట్ ఈ వెంచర్ వచ్చేసి మనకి ఖమ్మం నుంచి వచ్చేసి నియర్గా 7 to 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి. అంటే ఓకే, మీకు చెప్పాలి అంటే కనుక మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నాకు తెలిసి అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకి రోడ్డు ఫేసింగ్ అనమాట, డైరెక్ట్గా రోడ్డు దగ్గరే ఉంది. సో మనం బస్సు కానీ లేదంటే ఇప్పుడు ఆటో కానీ దిగితే డైరెక్ట్గా మన ప్లాట్లోకి వచ్చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ వెంచర్ యొక్క ఎక్స్పర్ట్తో మనం మాట్లాడదాము. సో ముందుగా ఇప్పుడు ఆయన పేరు తెలుసుకుందామంట. సార్ మీ పేరు? సార్ నా పేరు వై సురేష్ కుమార్ అండి. ఓకే సార్, అంటే మీరు ఈ వెంచర్లో లేదంటే ఇప్పుడు ఈ బాలాజీ ఎస్టేట్స్లో మీరు అన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారండి? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. ఓకే, 6 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఒక మార్కెటింగ్ సో సార్ ఈ వెంచర్ యొక్క పేరు ఏంటండి? వెంచర్ యొక్క పేరు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండి. అయితే ఈ వెంచర్ యొక్క పేరు ఏంటంటే హరివిల్లు 1 లోహిత హరివిల్లు. సో ఇక్కడ బ్రౌచర్ కూడా ఉందండి. సో ఇప్పుడు ఆ బ్రౌచర్ మీద చూసుకుంటే మన హరివిల్లు 1 అని ఉంది. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ వెంచర్కి ఇప్పుడు మనకి DTDC అప్రూవల్ ఇలాంటి అప్రూవల్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. ఓకే, సో ఒకసారి ఈ వెంచర్ గురించి మాకు బ్రీఫ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఈ వెంచర్ వచ్చేసి మనకు ఖమ్మం టు ఇల్లందు మెయిన్ రోడ్లో ఉంటుందండి ఈ వెంచరు. ఓకే, ఖమ్మం నుంచి మనకు 10 నిమిషాల ప్రయాణం అండి. ఓకే సార్, అంటే ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ లైన్ వచ్చేసి మెయిన్ హైవే రోడ్ అండి. హైవే రోడ్ అండి ఇది. ఓకే, ఇది డెవలప్మెంట్ ఏంటంటే ఖమ్మం టు ఇల్లందు ప్రపోజల్ 4 లైన్ కూడా ఉందండి. ఓకే, 4 లైన్ ఉంది. దాంతోపాటు ఖమ్మానికి ఏదైతే ఒక అవుటర్ రింగ్ రోడ్డు OR రూపంలో వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మన వెంచర్కి ఆనుకొని అంటే దగ్గరలో అతి సుమారుగా ఇక్కడ ఎక్కడ వస్తుందండి? ఈ ఏరియాలో ఈ ఏరియాలో మనకు మంచుకొండ అని ఉంటుంది సార్. ఓకే, అవపడేటోటి ఆ మంచుకొండ దగ్గరలో నుంచే మనకు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తే కనుక ఈ వీడియోలో కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అక్కడ మంచుకొండ అనే ప్లేస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మంచుకొండ ప్లేస్లోనే మీకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటున్నారు. సో మన ఏరియాకి చాలా దగ్గర అన్నమాట, విత్-ఇన్ 1 kilometer లోపే ఉందని అంటున్నారు. సో ఒకసారి మీకు వెళ్ళేటప్పుడు కూడా తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను నేను. తర్వాత దీంతో పాటు అన్ని రకాల రేపు ఖమ్మానికి ఉన్నటువంటి ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్రాజెక్ట్స్ ఏది వచ్చినా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏ వచ్చినా ఒక ఇండస్ట్రీస్ కానీ లేకపోతే IT హబ్స్ కానీ లేకపోతే మెడికల్కి సంబంధించి కానీ లేదా ఒక యూనివర్సిటీ రూపంలో కానీ ఏది రావాలన్నా కానీ ఖమ్మం టు మనకి ఇల్లందు రోడ్లోనే ఉన్నటువంటి ఈ రఘునాథపాలెం లొకేషన్లో అంటే మండల హెడ్ క్వార్టర్ అండి, దాని దగ్గరలోనే ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. రేపు కస్టమర్ పెట్టినటువంటి ఏదైతే ఈ విలువ ఈ రేట్ ఉందో దీనికి 10 రెట్లు రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మంచి ఏరియా సార్ ఇది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. అదేవిధంగా బాలాజీ ఎస్టేట్స్కి ఉన్నటువంటి ఒక బ్రాండ్ తోటి కూడా అన్ని రకాల ఈ వెంచర్స్ మీరు ఎవరైనా కానీ వచ్చి ఇదే కాదు సార్ అన్ని వెంచర్స్ కూడా విజిట్ చేసి ఈ వెంచర్లో పెట్టుబడి పెడితే మాకు బాగుంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకున్న తర్వాతనే మీరు ఆలోచించి పెట్టవచ్చు సార్. 100% మీకు గుడ్ రిటర్న్స్ ఉంటాయి, మంచి అసెట్ అవుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్స్ రూపంలో కూడా పర్ఫెక్ట్ క్లియర్ టైటిల్ ఉన్నటువంటి వెంచర్స్ సార్ మాది. ఓకే సార్, డాక్యుమెంట్స్ ఉన్నారు కాబట్టి కదంటే మనకి రెగ్యులర్గా నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా స్థలం కొంటే కనుక ఒక 2-3 generations ఓకేనా, అంటే ఇప్పుడు మనకి 2-3 generations డాక్యుమెంట్స్ చూస్తారు ఎక్కడైనా సరే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కావచ్చు ఎవరికైనా కావచ్చు, నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు. అయితే ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ప్రీవియస్ అదే ఓకే అంటే మనకి లింక్ డాక్యుమెంట్స్ అంటారు కదా, సో ఇప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్స్ మనకి ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రొవైడ్ చేయగలరు ఒకవేళ మేము స్థలం కొనుక్కుంటే ఇక్కడ? ఓకే సార్, మినిమం దాదాపు మేము 20 సంవత్సరాలకు పైగా మేము లింక్ డాక్యుమెంట్స్. ఓకే, 20 years అబౌవ్ 20 years అబౌవ్ నుంచి మీకు ఉంటాయి మొత్తం అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ స్థలం ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఏ రైతు దగ్గర, సర్వే నెంబర్తో సహా మొత్తం మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు కొంటే కనుక. ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఓకే మొత్తం కూడా క్లియర్గా చూసుకోవడానికి ప్రొవైడ్ చేయగలుగుతారు. కస్టమర్కి ట్రాన్స్పరెన్సీ క్లియర్గా ఉంటుంది అన్నట్టు, ఏ విధమైనటువంటి ఇక్కడ ఏది లేదు, మంచి బాగుంటుంది. అదేవిధంగా ఇక మనకి ఇక్కడనే మా బాలాజీ ఎస్టేట్స్లోనే పెట్టమని చెప్పడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఖమ్మానికి ప్రైమ్ లొకేషన్ అంటే చాలా అతి సమీపంలో ఉన్నటువంటిది ఇది, కేవలం 10 నిమిషాల జర్నీ. అదేవిధంగా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు,
మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు. అదేవిధంగా డిటిసిపి లేఅవుట్తో పాటు ఇక్కడ ఈ వెంచర్లో ఈ డిటిసిపికి ప్రకారంగా మేము చేసేటువంటి డెవలప్మెంట్స్ మొత్తం కూడా మేము ప్రతి బ్రోచర్లో కూడా మేము ఇవ్వడం జరిగింది సార్. ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్, అదేవిధంగా మంచి ఆర్చి ఇస్తాం సార్ అక్కడ మెయిన్ రోడ్లో ఎంట్రన్స్లో. అదేవిధంగా మెయిన్ రోడ్డు ఏదైతే వెంచర్ లోపలికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు దీన్ని 40 ఫీట్స్ రోడ్ బీటీ రోడ్ వేస్తున్నాం. ఆల్రెడీ మీకు మెటల్ కూడా చేసి రోలింగ్ చేయడం కూడా జరిగిపోయింది. అదేవిధంగా అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉంటాయో వీటిని 30 ఫీట్స్ రోడ్లు అండి. తూర్పు పడమర రోడ్లు. వీటితో పాటు ఇక్కడ ప్లాటు సైజెస్ కూడా కస్టమర్కి ఒక అనుకూలమైనటువంటి కొలతలతోటి మేము చేసినాం సార్. కొంచెం సార్ అంటే ఇప్పుడు 30 ప్లాట్ సైజ్. ప్లాట్ సైజుతో పాటు మాకు ఒకసారి రేట్లు కూడా చెప్తాను. మీకు ఇక్కడ మన దగ్గర ప్లాట్ సైజ్ వచ్చేసి 30-50 అంటే అసలు ఇప్పుడు ఈ వెంచర్ యొక్క సైజ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10 acres ఎంత acres అండి? ఇది దాదాపు 22 acres సార్ ఇది. 22 acres. అండ్ మొత్తం ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి అసలు ఈ వెంచర్ లో వచ్చేసి మొత్తం కూడా మీకు ఇక్కడ 266 ప్లాట్లు మనకి అవైలబిలిటీ. ఓకే సార్. అంటే ఇప్పుడు మొత్తం ప్లాట్స్ వచ్చేసి 266 ప్లాట్స్ ఉన్నాయి, మొత్తం 22 acres. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను ఏంటంటే సో ఇక్కడ ఈ బ్రౌచర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు 10 years ఫ్రీ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయి. సో ఇక్కడ 10 years ఫ్రీ అంటే అసలు ఏం చేస్తారు అంటే ఏం ఉంటుందండి ఫ్రీగా? ఇందులో ఎవరైతే ప్లాట్ కొనుక్కున్న తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారు సార్. వాళ్ళు కట్టుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి డ్రైనేజ్ సంబంధించి కానీ లేకపోతే వాటర్ ఇక్కడ డ్రైనేజ్ జరిగింది. సో ఇక్కడ వర్క్ కూడా జరుగుతూనే ఉంది ఆల్రెడీ, డ్రైనేజ్ సిస్టమ్. అలాగే మీకు ఎలక్ట్రిసిటీ కూడా చూసుకుంటే ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది ఆల్రెడీ. సో వర్క్ స్టార్ట్ అయింది. రైట్. ఓకే. అంతకుముందు అదేవిధంగా ఈ వాటర్ ఒకటి ఏది దాదాపు 1,00,000 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కట్టిస్తాం సార్. ప్రతి ప్లాట్కి నీటి పంపు కనెక్షన్ కూడా అంటే పైప్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకునే విధంగా కనెక్షన్ ఉంటుంది. అంతేవిధంగా కరెంటు కూడా మేమే ఏర్పాటు చేస్తాం. ఓకే సార్. అంటే నాది ఒక చిన్న డౌట్ అండి. తర్వాత గ్రీన్ బెల్ట్ కింద పార్క్ కూడా ఏదైతే మనకు అందులో ఒక వాకింగ్ ట్రాక్ లెక్క, అదేవిధంగా విశ్రాంతి బల్లాలు పిల్లలు ఆడుకోవడానికి అలాంటివి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఒక చిన్న డౌట్ అండి. ఇది ప్లాట్స్ ఇప్పుడు మనకి 200 పైన ప్లాట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. సో ఇక్కడ మనకి రోడ్డు ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎంత రేట్ ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తున్న దాన్ని బట్టి ఎంత రేట్ ఉంటుంది, ఒకసారి కాస్ట్ కూడా మాకు చెప్తే సో దాన్ని బట్టి మేము కూడా ఆలోచించుకుంటాం కదా. ఇప్పుడు మాకు ఎటువంటిది కావాలి మాకు ఏంటనేది చూసుకుంటాం కదా. ఒకసారి నాకు కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తా. ప్లాట్ సైజులు వచ్చేసి ఫస్ట్ మనకి 30-50 అంటే 30 అడుగుల వెడల్పు, 50 అడుగులు. ఓకే. ఇక్కడ రాసింది ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాసింది సార్. ఓకే చెప్పండి సార్. 30-50 తోటి మనకు 166.66 గజాలు చదరపు గజాలు ఉంటాయి సార్ ఇది. ఓకే. ఇది వచ్చేసి మనకి ఈ సైజు ఉంది. లేదు ఇంతకన్నా కూడా కస్టమర్కి ఇంకా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే ఇదే 36 అడుగులు వెడల్పు, 50 అడుగులు లోతు అంటే ఓకే. సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి కొనుక్కోవడానికి, అంటే అదే నాకు కాస్ట్ ఎంత పడుతుంది కలిపి సుమారుగా కాస్ట్ ఒక 10 lakhs 12 lakhs 15 lakhs ఎంత పడుతుంది? బ్రోచర్ చూపించుకుంటా సార్. ఇది మెయిన్ రోడ్ సార్, ఇది ఖమ్మం టు ఇల్లందు రోడ్డు. ఓకే. ఇది ఏదైతే ఆరెంజ్ కలర్ తోటి ఉన్నాయో అవన్నీ కమర్షియల్ బిట్స్ సార్. ఓకే. కమర్షియల్ బిట్స్. దాని తర్వాత ఏదైతే ఎల్లో, ఓకే, ఇవి వచ్చేసి మనం 12,900 రూపాయలు సార్ ఇవి ఒక చదరపు గజం వచ్చేసి. ఓకే. దీని తర్వాత గ్రీన్, ఓకే, 12,500 సార్. ఓకే. దీని తర్వాత పింక్, ఓకే, ఇది వచ్చేసి మనకు 12,200 రూపాయలు సార్. ఓకే. అంటే మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే కనుక నాకు 100 గజాలు బిట్టు కొనుక్కోవాలనిపిస్తే కనుక ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ 12 lakhs నుంచి ఉంది ఇక్కడ. 12 lakhs దాదాపు 100 గజాలు. సో మనకి సిటీ అవుట్స్కర్ట్స్ లో మీకు 12 lakhs లో రావటం అనేది అసలు మామూలు విషయం కాదు నాకు తెలిసినంత వరకు. కార్పొరేషన్ పరిధికి దగ్గర. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఖమ్మంలో మీకు ఐటీ హబ్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా బాగానే డెవలప్మెంట్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఖమ్మం కూడా యూనివర్సిటీ కూడా శాంక్షన్ అవుతుంది, మెడికల్ కాలేజీ కూడా ఉంది ఇలా. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఏంటంటే సిటీ అవుట్స్కట్లో 12,000కి మీకు ఇంత మంచి అమ్యూనిటీస్తో మొత్తం అన్ని ఫెసిలిటీస్తో రావటం అనేది నేను చూసిన వాటిలో ఫస్ట్ టైం ఇది. సో అదే. ఓకే ఫ్రెండ్స్, అదే సార్. అంటే ఇంకొక చిన్న డౌట్ ఉందండి నాకు. ఓకే, మనకి పేమెంట్ ఎలా చేయాలి అంటే పేమెంట్ పీరియడ్ ఏదన్నా
అంటే ఓకే అదే అంటే మీకు ఎలా అడగాలి అంటే మీకు ఇన్ కేసు ఇప్పుడు ఒకేసారి పేమెంట్ చేస్తే మాకేమన్నా సబ్సిడీ కానీ ఆఫర్ కానీ ఏమైనా ఉంటాయా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ లోన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళే ఇప్పిస్తే ఉంటాయి అన్నమాట. ఓకే, అలా మీ దగ్గర కూడా ఏమన్నా అట్లా ఫెసిలిటీ ఉందా, లేకపోతే మేమే చూసుకోవాలా బ్యాంక్ లోన్స్ ఇట్లాంటివన్నీ కూడా? డిటీసీపీ లేఅవుట్ కాబట్టి సార్, ఓకే కస్టమర్కి రేపు హౌస్ కన్స్ట్రక్షన్కి పోయినప్పుడు వాళ్ళకి లోన్ ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఓకే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ లోన్ అనేది మీరు ప్రొవైడ్ చేయడానికి డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు మీరు హెల్ప్ చేయడానికి మేము హెల్ప్ చేయడానికి దాదాపు ఐ మీన్ మీ తరపు నుంచి హెల్ప్ చేస్తే కొంచెం లోన్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలా ఏదైనా ఉంటుందా? లేదంటే మేమే లోన్ అప్లై చేసుకోవటం చూడొచ్చు. మనం మేనేజ్మెంట్ ద్వారా కూడా మనం కూడా కొంత ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం సింగిల్ పేమెంట్గా చేస్తే అన్న అవకాశం ఉన్నది సార్. అంటే ఇన్ కేసు తగ్గే అవకాశం ఏమైనా ఉందా? సార్ మ్యాక్సిమం ఏంటంటే కస్టమర్కి పేమెంట్ చేసుకోవడానికి ఒక ప్లాట్ పూర్తి పేమెంట్ చేసుకోవడానికి మనం ఒక 2 months ఇస్తున్నాం. అయితే ఇది కాకుండా కస్టమర్స్కి కొంత ఏమైనా ఇది కావాలి అని అనుకుంటే ఇంకా అదనంగా ఏమైనా మనకు ప్రయోజనం ఉందా, మాకు ఇక్కడ కొనడం వల్ల ఇంకేమైనా లబ్ధి పొందే అవకాశం ఉందా అని అనుకున్నప్పుడు, హెల్ప్ ఉందా అని అంటే అది సింగిల్ పేమెంట్ కింద ఒక 1 month లోపల కనుక అంటే ఒక 3 weeks అనుకోండి, మన భాషలో ఒక 3 weeksలో కనుక ఫుల్ పేమెంట్ కనుక చేసేస్తే రిజిస్ట్రేషన్ కంపెనీ అంటే మేనేజ్మెంటే ఓకే ఉంటుంది. ఆ ఖర్చులు కలిసి వస్తాయి కస్టమర్కి. ఓకే సార్, అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, ఓకే అంటే ఇప్పుడు డైరెక్ట్గా పేమెంట్ చేస్తే మాకు ఎటువంటి ఫెసిలిటీస్ చెప్పారు, అలాగే ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది కూడా చెప్పారు. అదే సార్, ఇంకొకటి అంటే ఇప్పుడు మాకు టైం పీరియడ్ వచ్చేసి 2 months అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అనుకోని సంఘటనలు ఏదన్నా జరిగి అంటే ముందు మేము అడ్వాన్స్ కట్టేసి ఆ తర్వాత ఫుల్ పేమెంట్ ఇచ్చేలోపు ఇప్పుడు ఆ 2 months దాటిపోయింది అనుకోండి, సో మరి అప్పుడు ఏదన్నా అంటే అవకాశం ఉంటుందా, లేదంటే అసలు ఏంటి ప్రాసెస్? ఏమీ కాదు, కస్టమర్ ఏ విధంగా కూడా నష్టపోయేటటువంటి అవకాశం మా సంస్థలో అయితే లేదు సార్. ఓకే, మా సంస్థలో, మా బాలాజీ ఎస్టేట్స్లో లేదు. ఓకే, అంటే ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు మీ బిల్డింగ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కదా అవన్నీ ఓనేనా అండి, లేకపోతే రెంటల్ అండి? లేదు సార్, ఓన్ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మీకు ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? అంటే ఇప్పుడు నేను చూసింది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వీడియోలో వచ్చేసి నేను చూసింది కోదాల్లో చూశాను అన్నమాట. ఫస్ట్ వీడియోలో వ్యూవర్స్కి చూపించాను, మా వ్యూవర్స్ అందరికీ చూపించాను, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ. సో ఇంకా మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అసలు ఏంటనేది చెప్తే మనం ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం సార్. మనకు వచ్చేసి ప్రజెంట్గా ఖమ్మం, ఓకే సార్, అదేవిధంగా కోదాడ, ఓకే, సూర్యాపేట, ఓకే, కొత్తగూడెం, ఓకే, తొర్రూరు, ఓకే, ప్రస్తుతానికి ఈ వెంచర్స్ ఉన్నాయి సార్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్లేసెస్ అన్నిట్లో కూడా వెంచర్స్ ఖాళీగా ఉన్నాయంట. ఓకే, సో వెంచర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీరు దగ్గరలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఏజెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఓకే, అలాగే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అయి నేను మెన్షన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినా కానీ వీళ్ళు రిసీవ్ చేసుకుని మీకు అన్ని వివరంగా చెప్తారు. ఓకే, నాకైతే అన్ని వివరంగా చెప్పారు. నేను ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు తీసుకోబోతున్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నాకు తెలిసినంత వరకు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ఇస్ ద ఏంటంటే మీకు నెంబర్ 1 అనమాట. Okay, thanks for watching my video friends. Thank you.